హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఈ నోటిఫికేషన్కి సంబంధించి 27 విభాగాలకు సంబంధించి సో పోస్టులకు సంబంధించి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి కొన్ని పోస్టులకి 10th ఉన్నాయి. సో కొన్ని పోస్టులకి డిగ్రీ, కొన్ని పోస్టులకు బీటెక్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరిగినాయి. సో పూర్తి వివరాలకు వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సాలరీ చూసుకుంటే 22,000 వచ్చేసి సాలరీ అనేసి అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్కి సంబంధించి 40 years అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వర్కింగ్ నాలెడ్జ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో గతంలో పనిచేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి అయితే గమనించండి. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించి ఇక్కడ 27కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్టు, నెక్స్ట్ మనకి సో అటెండెంట్ కమ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి సో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి కేవలం 10th క్లాస్ కాబట్టి సో ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఇవి వచ్చేసి ఆఫ్లైన్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్కి సంబంధించి సో ఇక్కడ ఫామ్ అనేసి అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫామ్కి సంబంధించి నేను కింద నోటిఫికేషన్కి సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో అది వచ్చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఇది ఫ్రెండ్స్ అది అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే సో మీరు ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్కి సంబంధించి సో ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించి సో ఇప్పుడైతే చెప్పడం అయితే జరిగింది. సో దాని యొక్క సీరియల్ నెంబర్ అనేసి అయితే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ టైటిల్ యొక్క నేమ్ అనేసి రాయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. పోస్ట్ అప్లైడ్ ఫర్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో సో ఆ పోస్ట్కి సంబంధించి సో ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్కి సంబంధించి సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేసి అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కరెంట్ సో క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు అనేసి అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ అనేసి అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో కేటగిరీకి సంబంధించి సో నెక్స్ట్ మనకి కరెంట్ పే స్కేల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేసి అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫాదర్స్ లేకుంటే హస్బెండ్ నేమ్స్కి సంబంధించి సో ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేసి అయితే సో ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. సో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అదేవిధంగా కరెస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేసి అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అనేసి అయితే ఇక్కడ వచ్చేసి అతికించాల్సి అయితే ఉంటుంది. సో స్టార్నర్ అయితే చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి రాయాల్సి అయితే ఉంటుంది. మీ అడ్రస్ కూడా పూర్తి వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అకాడమిక్ అచీవ్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాస్వర్డ్కి సంబంధించి హయ్యర్ సెకండరీ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో, నెక్స్ట్ మనకి యూనివర్సిటీకి సంబంధించి నెక్స్ట్ సబ్జెక్ట్ అదేవిధంగా మీకు పర్సంటేజ్ లేదా మార్క్స్ వచ్చేసి ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే డిగ్రీ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో అది వచ్చేసి మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క యూనివర్సిటీ అనేసి మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ వచ్చేసి మెన్షన్ అయితే చేయండి. లేదా మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటే ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో అది వచ్చేసి నెక్స్ట్ యూనివర్సిటీ సబ్జెక్టు మార్క్స్ పర్సంటేజ్కి సంబంధించి సో ఇక్కడ డీటెయిల్స్ అనేసి అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా వచ్చేసి పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బై పోస్ట్ ఓన్లీ ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రభాని డెహ్రాడూన్కి సంబంధించి ఇక్కడ 248001కి సంబంధించి పిన్ కోడ్ వచ్చేసి సో ఉత్తరాఖండ్కి వచ్చేసి పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది పోస్టింగ్ ద్వారా వచ్చేసి. సో దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 5th జూన్ వరకు ఉండడం అయితే జరుగుతుంది. 5th జూన్ 2025కి సంబంధించి లాస్ట్ డేట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో ఫీ డీటెయిల్స్కి వచ్చేస్తే సంబంధించి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ 500 రూపీస్కి వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నాన్ జనరల్ కేటగిరీకి సంబంధించి ఫిజికల్ ఛాలెంజెడ్ క్యాండిడేట్కి సంబంధించి కేవలం 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఈ పే ఎలా చేయాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫీ పేమెంట్ వచ్చేసి దీనికి వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అకౌంట్ నేము
అదేవిధంగా నేమ్ ఆఫ్ ది బ్యాంకు బ్రాంచ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాని దేహ్రాదూన్ 248001కి సంబంధించిన పిన్ కోడ్ వచ్చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది క్లియర్గా. సో ఈ అడ్రస్కి సంబంధించి సో మీరు ఫీ పేమెంట్ అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించి 26 ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 26కి సంబంధించి ఇక్కడ టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ నేమ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పోస్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి సో ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి సాలరీ వచ్చేసి 24,000 వచ్చేసి సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్కి సంబంధించి 40 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ లేదా యూనివర్సిటీకి సంబంధించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరైతే డిగ్రీ అయితే పొంది ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ సీరియల్ నేమ్ వచ్చేసి సో 25 సీరియల్ నెంబర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సో ఇది వచ్చేసి మీరు అక్కడైతే ఫామ్లో వచ్చేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పొజిషన్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి జూనియర్ అనాలిసిస్ట్కి సంబంధించి సో ఇక్కడ వేకెన్సీకి సంబంధించి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి 30,000 వచ్చేసి సాలరీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్కి సంబంధించి 45 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ వైల్డ్ లైఫ్ సైన్స్ సో జూవాలజీ ఎకాలజీ మారిన్ సైన్స్కి సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సబ్జెక్ట్కి సంబంధించి సో మీరు చదివి ఉంటే పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉంటే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీరు పోస్ట్ చేయవలసిన అడ్రస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. బై ది పోస్ట్ వచ్చేసి పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే లేదు, ఆఫ్లైన్ ద్వారా వచ్చేసి పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ది నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్కి సంబంధించి సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాని దేహ్రాదూన్ 248001 పిన్ కోడ్కి సంబంధించి ఉత్తరాఖండ్ వచ్చేసి పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో 5th జూన్ 2025కి సంబంధించి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు నోటిఫికేషన్ పూర్తిగా చూసుకున్న తర్వాత సో మీకు నచ్చినటువంటి విభాగంలో వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి సో మీరు ప్రింట్అవుట్ తీసుకొని సో మీ యొక్క డీటెయిల్స్ అనేసి ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఈ అడ్రస్కి సంబంధించి అడ్రస్ మెన్షన్ చేసి సో మీ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో అది మనకి ఫీ పేమెంట్ వచ్చేసి చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్కి సంబంధించి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఒక ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.